కోసం కృషి చేసే పోలీసులకు ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉందని, మెరుగైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ యూనిఫామ్ లేని పోలీసులేనని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. సరూర్ నగర్ స్టేడియంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 2000 మందితో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజ, సుధీర్ సంద్ర, డాక్టర్ కవిత ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులలో, ప్రజలలో చైతన్యం నింపారు. ఈ సందర్భంగా సిపి సుధీర్ బాబు మాట్లాడారు. కమమరేషన్ డే అనేది ఫ్లాగ్ డే అని ఇప్పుడు మన పోలీస్ ఫ్లాగ్ డే గా సెలబ్రేట్ చేస్తున్నాం, అబ్జర్వ్ చేస్తున్నాం. యాక్చువల్లీ వి ఫీల్ ఇట్ సెలబ్రేషన్, వి అబ్జర్వింగ్ ఇట్ కమమరేషన్ డే. బట్ వై మా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉందంటే అల్టిమేట్ త్యాగం, ప్రాణత్యాగం. అది ఈ లైన్ ఆఫ్ డ్యూటీ. మన వాళ్ళందరూ పోలీస్ అధికారులు ప్రాణత్యాగం చేసినప్పుడు అది ఒక గొప్ప గౌరవంగా, ఒక గొప్ప అచీవ్మెంట్ గా చూస్తున్నటువంటి ఒక కల్చర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంది. బట్ స్టిల్ అమరవీరులకి, మార్టియర్స్ కి ఈరోజు మేము నివాళులు అర్పించే భాగంగా 10 రోజుల కార్యక్రమాలు ఉన్నాయి. దాంట్లో ఈరోజు కమ్యూనిటీ ఇంటరాక్షన్ తో, స్టూడెంట్స్ తో, తర్వాత ప్రజలతో, వరల్డ్ విల్ స్పీక్ టు ది లార్జర్ వరల్డ్ అంటే ఎవరైతే అచీవ్ చేసినారో, సెలబ్రేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇవాళ ఈ సెలబ్రేషన్ అనేటువంటి ఒక మూడ్లో తీసుకురావాలి ప్రజల్ని. ఎందుకంటే ఇది ఎప్పుడైతే కంట్రీ కోసం పనిచేస్తావో, కంట్రీ కోసం త్యాగం చేస్తావో అది నిజమైనటువంటి ఒక సెలబ్రేషన్. అటువంటి గొప్ప ఉన్నతిని, గొప్ప త్యాగ నిరతిని తీసుకొచ్చే విధంగా ప్రజల్లో నింపాలని, చిన్నపిల్లలకైతే, స్టూడెంట్స్కి అయితే క్యాచ్ దెమ్ యంగ్ టైప్ వెన్ యంగ్ దే కెన్ హ్యావ్ మోర్ వాల్యూస్. వాళ్ళు ఈజీగా ఇటువంటి ఇన్ఫ్లూయెన్స్ చేయొచ్చు, ఇటువంటి థాట్ ప్రాసెస్ ని అని చేయడం జరిగింది. మీకు తెలుసు, ఇప్పటి వరకు ఇండియా మన ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు డిఫరెంట్ ఇష్యూస్ లో మన పోలీస్ అధికారులు 38,000 మంది ప్రాణత్యాగం చేస్తారు. పీస్ లో ఉన్నప్పుడు వైల్ పర్ఫార్మింగ్ ద డ్యూటీస్ అదే వాళ్ళ ప్రాణత్యాగం చేస్తారు 38,000 మంది. ఇది ఏ ప్రపంచంలో ఏ డిపార్ట్మెంట్ కానీ, ఏ వ్యవస్థ కానీ చేయట్లేదు. ఎవ్రీ ఇయర్ అరౌండ్ 400 యావరేజ్ గా అవుతుంది. అంతకుముందు 1000 కన్నా ఎక్కువ ఉండేవి. ఎక్స్ట్రీమిజం ఎక్కువ ఉన్నప్పుడు, టెర్రరిజం ఎక్కువ ఉన్నప్పుడు 1000 పేర్లు మనం 21 అక్టోబర్ నాడు కమమరేషన్ డే చదివేవాళ్ళం. ఆ బాధతో కూడినటువంటిది, ఒక రకమైన గర్వం కూడా ఉండేది, దేశం కోసం ఇంత పని చేస్తుంది. అది వాళ్ళు చేసే త్యాగాల మూలంగా, ఎవరైతే ఇంతవరకు వీటి కోసం వ్యతిరేకంగా పోరాడారో ఆ వ్యక్తుల త్యాగం మూలంగా ఈ శాంతి భద్రతలు వచ్చాయి. దీనివల్ల మన దేశం అభివృద్ధిలో వెళ్తుంది. ఇప్పుడు ఒక 5 ట్రిలియన్ ఎకానమీ వైపు మూవ్ అవుతుంది. వీటన్ని దృష్టిలో పెట్టుకొని 10 days ఈ ఫ్లాగ్ డే అబ్జర్వ్ చేస్తున్నాం. 31st నాడు కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంటుంది ప్రజలతో కలుపుకొని. సో ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలని, ప్రజలతో వచ్చినటువంటి, ప్రజల్లో ఉన్నటువంటి సెలబ్రిటీ డిఫరెంట్ ఫీల్డ్స్ లో మంచి వక్తగా ఉండొచ్చు, లేకపోతే ఒక రైటర్ గా ఉండొచ్చు, లేకపోతే ఒక మోటివేట్ చేసే మోటివేషన్ స్పీకర్ ఉండొచ్చు, ఇటువంటి తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ చేయడం జరిగింది. యూ కెన్ ఆల్సో స్పీక్ టు దెమ్. దే విల్ ఆల్సో గివ్ దేర్ ఒపీనియన్స్ అండ్ దేర్ అబ్జర్వేషన్స్ ఆన్ దిస్ డే. సో దీనికోసమని చేసేదానికి చాలా ఉత్సాహంగా పిల్లలు పొద్దున వర్షం పడుతున్నా కానీ వచ్చారు. వాళ్ళు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళతో కూడా మేము ఒక ఇంటరాక్షన్ లో ఉన్నాం. ఇప్పుడు స్టాల్స్ ఉన్నాయి, స్టాల్స్ కూడా వెళ్ళి చూస్తాం. మా పోలీస్ అధికారులు కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళందరినీ మోటివేట్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తాం. ఇవాళ జోహార్లు అర్పించేటువంటి 10 రోజులుగా సాగే ఈ కార్యక్రమంలో ఈ రోజు నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి కానీ లేదా పోలీస్ వ్యవస్థకు కానీ నేను చెప్పాలనుకున్నది, ఫ్రెండ్లీ సిటిజన్స్ ని తయారు చేసే ప్రోగ్రాం తీసుకున్నాం. అలాగే థ్యాంక్స్ టు పోలీస్ అనేటువంటి ఒక ప్రోగ్రాం గ్రామం స్థాయి నుండి రాష్ట్ర స్థాయి దాకా థ్యాంక్స్ టు పోలీస్ అని ఒక సంస్కారాన్ని, ఒక సదాచారాన్ని, ఒక సంప్రదాయాన్ని మొదలు పెడతాం. థ్యాంక్స్ టు పోలీస్, థ్యాంక్స్ టు పేరెంట్స్ లాగా, థ్యాంక్స్ టు టీచర్స్ లాగా, థ్యాంక్స్ టు పోలీస్ అనేటువంటి ఒక కొత్త నినాదం రాష్ట్రంలో మనం అభివృద్ధి చేయాలని, దాన్ని ఒక విద్యుత్ ధర్మంగా స్వీకరించాలని నేను కోరుతున్నాను. అట్లాగే ఫ్రెండ్లీ సిటిజన్స్ తయారు కావడానికి కూడా ఒక ప్రోగ్రాం చేస్తే నా వంతుగా నేను ఒక రైటర్గా, ఒక సీనియర్ రైటర్గా నేను సపోర్ట్ చేస్తానని, నేను పాల్గొంటానని చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అటు వారికి, నిర్వాహకులకి